ఇదిగోండి నువ్వులు ఉండలు చేస్తాను అన్నాను కదా, ఇదిగో చూడండి నువ్వులు వేపుతున్నాను. నువ్వులు, జీడిపప్పు, యాలక్కాయ, బాదం గింజలు కూడా వేసా. బెల్లము ఇలా వేపుకొని బెల్లం వేసుకొని ఉండలు చేసుకుంటే మంచిది, అందుకనే వేపుతున్నాను. ఇలాగా అన్నీ మిక్స్గా వేగుతాయని ఇలా వేపుతున్నాను అనమాట. జీడిపప్పు, బాదం గింజలు, యాలక్కాయ స్మెల్కి వేసాను అనమాట. అమ్మా ఇదిగో ఇలా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రై ఇలా చేసుకొని ఫ్రై ఇలాగా ఇవి బాగా చల్లారాలి. బాగా చల్లారాక అప్పుడు బాగుంటుంది అనమాట. ఉండలు చేసుకొని తింటే ఎముకలకి బలం అమ్మా, నీరసం ఉండదు. ఆ ఇంగ్లీష్ మందులు కాదు, ఇలా వండుకొని ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. చూసారా ఇలా వేగాలి, ఇంకొంచెం వేగాలమ్మా. ఇలాగ ఉత్తి కళాయిలోనే వేపుకోవాలి. ఇందులో నెయ్యి ఏమీ వేయక్కర్లేదు. కావాలంటే మనం ఉండలు చుట్టుకునేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు అమ్మా. చూసారా ఇట్లాగనమాట. నేను ఈసారి ఏం చేస్తానంటే మిల్క్ మేడ్ ఉంది కదా, మిల్క్ మేడ్ ఇదిగో ఇది ఉంది కదా, ఇది కూడా వేసుకొని చేసుకోవచ్చు ఉండలు. ఇది మిల్క్ మేడ్ ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. ఇది స్వీటే కదా, వేసుకోవచ్చు. ఇది కూడా అంటే ఒక డబ్బా ఆల్రెడీ ఉంది ఓపెన్ చేసింది, అది కొంచెం వేసి బెల్లం కొంచెం వేసి చేస్తారనమాట. టేస్ట్ బాగుంటుందని. అది ఏమో ఒక నెల రోజులు ఉండవు, మళ్ళీ ఆదివారానికి అయిపోతాయి. అంటే డైలీ ఒక వండ తింటే మంచిది. ఇందులో ఖర్జూరం కూడా వేసుకోవచ్చు అమ్మ. ఖర్జూరం కూడా వేసుకొని వండలు చేసుకోవచ్చు. ఎండిపోయిన ఖర్జూరం ఉంటుంది కదా, అవి కూడా చక్కగా పిక్కలు తీసేసి ఖర్జూరం గింజలు పిక్కలు తీసేసి చక్కగా మిక్సీలో వేసేసుకొని అది ఇది కలిపి వండలు చేసుకుంటే ఇంకా ఎనర్జీ ఫుడ్. ఇందులో ఏం వేసాను అనుకుంటున్నారు? ఇంకాను పుచ్చగింజలు కూడా వేసాను. పుచ్చగింజలు ఇగో చూసారా ఎలా ఏగుతున్నాయో, ఒక పటపటా అంటున్నాయి. అలాగా పుచ్చగింజలు కూడా వేసాను. అన్నీ బలమైన పదార్థాలు ఇవి. ఇలా వేపుకొని ఇలా తింటే మంచిది. నాకు ఎముకలు నొప్పమ్మా. ఇదివరకే పద్దాకా చేసేసుకునేదాన్ని, వారానికి ఒకసారి అలా చేసుకునేదాన్ని. ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయి చేసుకుంటలేదు. ఈ మందుల మీదే పడుతున్నాను. కానీ ఇలా తింటే ఆరోగ్యానికి మంచిది, మనకి శక్తిని వస్తుంది. మందులు వేసుకుంటే మందులకి శరీరం అంతా మందులకి అలవాటు అయిపోయి పట్టుబట్టలేదు శరీరం అమ్మా. అది చూసారా అలా చక్కగా బాదం గింజలు, జీడిపప్పు అన్నీ డ్రై అవుతాయి, చక్కగా వేగుతున్నాయి. అదనమాట. ఇట్లా ఇదిగో కూర దెబ్బ కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పటికి అయిందనమాట. చూసారా అది కట్టేద్దాం. వేగిపోయింది, కట్టేశానమ్మా. ఇది కళాయిలో బేషన్లోకి వేసేసుకుందాం. అట్టే మాడితే బాగోదు, తీసేసుకుందాం అమ్మా. ఓకే.